పుణ్యఫలాలు ప్రసాదించే పరమపావన క్షేత్రం, ప్రపంచంలోకెల్లా ఏకైక దేవాలయం చౌటుప్పల్ క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం. మూల విరాట్టుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంతనే కైలాస కొండంత ధైర్యము, అర్చించినంతనే సర్వవిధి దోష నివారణ అవుతాయని పరమ విశ్వాసం. ఈ ఆలయం పరమశివునికి అంకితమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధమైంది. దిక్కుమొక్కు లేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాదు నుండి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసిన సేవామూర్తి కె. సుగుణమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు ఆదిదేవుని సేవలో, అభాగ్యుల సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రంపై పూజలు చేయించుకున్నారు. 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి పుణ్యలింగాన్ని నమస్కరించి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని అలంకరించారు. కర్పూరాన్ని వెలిగించి మంగళాకారునికి హారతి సమర్పించి భక్తులకు దివ్యాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకుని భక్తిభావంతో శివస్వరూపులుగా ఎంచి నమస్కరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కె. సుగుణమ్మ గారు, వారి భర్త కీర్తిశేషులు కె. కైలాసం గారి జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళాన్ని అందించి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి కె. కృష్ణ, రాధగారులు అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం సాయం చేయడంతో పాటు దుష్టశక్తులను నాశనం చేసి శాంతిని నెలకొల్పడానికి నిర్వహించే శ్రీ మహాచండీయాగం నిమిత్తం వారి పేర్లను నమోదు చేసుకున్నారు. శివసాయి, అనూషగారులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేశారు. అదేవిధంగా మరో సేవామూర్తి ఆర్. శ్రీనివాస్, పద్మగారులు కూడా శ్రీ మహాచండీయాగం నిమిత్తం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబాలపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. దగ్గర ఒక సంవత్సరంన్నర అవుతుంది అనుకుంటుంది, ఇంకా వెళ్ళాలి చూడాలని. సో ఫైనల్గా ఈరోజు ఆ డే వచ్చింది. లక్ ఏంటంటే ఇవాళ మండే, సో శివుని అభిషేకం కూడా అయింది ఇక్కడే. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ అభిషేకం అనే కాదు, వచ్చిన గుడి ప్రతిష్ట కూడా జరుగుతుంది. సో దానికి కూడా మేము అందరము ఒక్కొక్క ఇటుకే పెట్టేశాము. అండ్ దాంతోపాటు మా వంతు సాయం మేము చేయగలిగాము.